వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, బచ్చాలాట, వీడియో గేమ్లు, అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. మీ ఇంటికి వచ్చి మీ కొడుకుది అల్లరి ఎక్కువైంది. ఎందుకంటే నువ్వు నాకు వీరేంద్ర అని నువ్వు ప్లీజ్ అమ్మా, ఎందుకుంటే అమ్మా రాత్రి 9 అయింది కేకలేసా ఆంటీ అయితే బాధ. ఏం ఫోన్ మాట్లాడతాం కదా వీళ్ళ అల్లరికి, హలో హలో వాళ్ళేమో అక్కడ కొట్టుకుంటున్నారు. ఈయన ఒక రౌడీ, ఈయన కూడా నీవు ఎవరెవరో పిల్లలను తొలకొస్తున్నావు చూడు, అట్లా తొలక రావద్దని చెప్పమ్మా. వేరే పిల్లలది అల్లరి చేయవద్దు. ఆడ గ్రౌండ్ పోయి ఆడుకొచ్చుకుని ఇంటికాడ అవి ఆడాలా, ఏంటి అంటామా క్యాలం బోర్డు చూసుకొని చదువుకోవాలా, ఏమన్నా జోకులు వేసుకొని మాట్లాడు. ఈ సందులో రాత్రి 9 కేకలేసే ఇక రా హీరో, నువ్వే హీరో. ఇగో పొద్దున వచ్చిన మీ నాన్న పెట్రోల్ అయితే నాకు పెట్రోల్ లేదు పోసేస్తావా? అల్లరి చేయాలంటే మాట్లాడతా, నువ్వు అల్లరి పోలీసు పట్టించు. నాకు ఇద్దరు తెలుసు, మీ ఇష్టం. మళ్ళా మీరు ఏమన్నా అన్నా అనేది నేను మన చెప్పినా కదా నీకు. నిన్నంతా ఏమో అరసలే, గుడ్ అర్చినారా నిన్న అరచలే. ఇంటి ముందర బాల్ ఆడి సౌండ్ చేసి మీ అమ్మ మీ నాయన అడుగుతా నువ్వు యాక్షన్ చేస్తే నా కాడ యాక్షన్లు నీ లెక్కలను ఇంతమంది నుంచి వచ్చిన చెప్పు. స్కూల్ కోడు ఏడుస్తాడు, ఎందుకంటే అడగండి అలా ఎందుకు స్కూల్ కోడు నాకే తెలుసు. ఇట్లా చూస్తాడా హీరో ఎవడో ఉన్నాడు ఒప్పటి ఆడవాడు కింద పడితే మీ అమ్మ మీ నాయన తన్నేది నీకు. నువ్వు చూస్తే నీ విజులు గుంజుకోసా. పాత రోజుల్లో పిల్లలు ఎలా ఉండేవారంటే తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చేవారు, గురువులను గౌరవించేవారు, బయట ఆటలు ఎక్కువ ఆడుకునేవారు, ఎవరైనా తిట్టినా ఓర్పుగా సహనంతో ఉండేవారు. కానీ మనం ఏం నేర్పించాం మన పిల్లలకి? మన బిజీ లైఫ్లో పిల్లలకి మనం సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్. పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే నిజ జీవితానికంటే వర్చువల్ ప్రపంచం దగ్గరగా పెరుగుతున్నారు. అందుకనే మనం పిల్లల్ని నేచర్లో ఆడుకోవడానికి చాలా ట్రై చేద్దాం మనం.